ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అయిపోయారనేసి ఆ యొక్క చిన్న డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందంటే, ఇవాళ హైదరాబాద్లో ఏ నలుగురు కూర్చున్నాక కూడా మాట్లాడే విషయం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు, హైదరాబాద్ డమాల్ రియల్ ఎస్టేట్లో అనే కథనాలు మనం వింటున్నాం. సో ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటి? ఎస్, రైతు భూమిపై పండించిన పంట అది పంటగా మారి మనకి కూడుగా వస్తుంది, కానీ రైతుకు విలువ లేదు. అదే రైతు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అనుకోండి, ఇన్స్టెంట్ గా అమౌంట్ వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అయిపోయారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా అంతే. బిల్డరు ఆ భూమిని తీసుకునేసి ఆ భూమిపై అతను వేసే పంట ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేసి ఇల్లు కడతాడు, లేదంటే అపార్ట్మెంట్, లేదంటే ఒక స్కై టవర్, లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో రైతు ఎక్కువగా పండించినప్పుడు ఏమైపోతుంది, చెత్తలో పడేసి వస్తున్నాడు. రైతు కాబట్టి ఎవరికి చెప్పుకోలేడు. ఇలా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, హైదరాబాద్ని బ్లేమ్ చేయకండి. భాగ్యనగరం అనే ప్రాంతం, హైదరాబాద్ అనే నగరం ఇవాళ 2 రోజుల క్రితమో, లేకపోతే 10 ఏళ్ల క్రితమో, లేకపోతే 20 ఏళ్ల క్రితమో, లేకపోతే ఒకరు కన్స్ట్రక్ట్ చేసింది కాదు, ఒకరు నిర్మించింది కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క నగరాన్ని మన పాలకులే కానివ్వండి నిర్మిస్తూ, వాళ్ళకి తోచినంత వరకు నిర్మిస్తూ ఈ స్థాయి దాకా తీసుకొచ్చాం. మన హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ కావాల్సిన నగరమా, లేకపోతే డెవలపింగ్ అవుతున్న నగరమా, లేకపోతే డెవలప్డ్ నగరమా? సో డెవలప్డ్ నగరాన్ని వెనక్కు నెట్టుబెడ్డ నగరమా అనే విషయాన్ని మీకు కూలంకుషంగా రానున్న రోజులలో ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తూ, అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి ఊపుని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. నేనేమి సూటు బూటు వేసుకొని రాకపోవచ్చు మీ ముందు, కానీ నాకు తెలిసిన విధంగా, నాకు తెలిసిన రంగంలో ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూలంకుషంగా అన్నిటికీ అర్థం చేసుకునేసి అందరికీ అందుబాటులో రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతుంది అతి త్వరలో మన ఎల్పిడిఓ ద్వారా. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా కొద్దిగా స్టడీ చేస్తున్నాను, ఎందుకంటే దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం మార్కెట్ కళ్ళారా చూసిన వ్యక్తిగా, ఒక 100 ఏళ్ల క్రింద ఎలా ఉంటుంది అనేది విన్న వ్యక్తిగా, చదివిన వ్యక్తిగా, రానున్న తరానికి ఏం చేస్తే ఎలా అయితే ఈ రియల్ ఎస్టేట్ని కాపాడుకుంటాం అనేది తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా డెఫినెట్లీ ఒకలాంటి అనాలిసిస్ని బేస్ చేసుకునేసి ఈ యొక్క విషయాన్ని, ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే ఎబిలిటీ మల్లన్నతోని ఈ యొక్క ప్రోగ్రామ్ని చేద్దాం అనుకున్నాము. ఎబిలిటీ మల్లన్న గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. సో అతను ముఖ్యంగా ఏంటంటే చాలా ప్రయత్నించాడు రావడానికి, కానీ రాలేకపోయాడు. సో మీకు తెలుసు అతని యొక్క బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. అండ్ ఫస్ట్ మనము ఈ యొక్క డిసేబుల్డ్గా మారుతున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం అనేసి ఇవాళ కొత్తగా ఏం కాదండి. రియల్ ఎస్టేట్ అనేది కాన్స్టెంట్గా ఏ రోజు లేదు, 100 ఏళ్ల క్రితం లేదు, ఇక నెక్స్ట్ ఒక 100 ఏళ్ల తర్వాత కూడా రాదు. కానీ మన భారతదేశంలో భాగ్యనగరానికి, ఎస్పెషల్లీ హైదరాబాద్కు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, ఇప్పుడు మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ అనేసి బ్రోచర్లో పెట్టి చూపెట్టగానే కొంటారు మీరు, కానీ హైడ్రా లాంటి పథకాలు వచ్చినప్పుడు మోసపోయినామని తెలుసుకుంటారు. కానీ మన భాగ్యనగరానికి అంటే హైదరాబాద్కి ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఎప్పుడో ఉన్నాయి. వాటిని అన్నిటినీ వెనక్కి నెట్టుబోయబడ్డది. అది నార్త్ సౌత్ పాలిటిక్సా లేకపోతే ఈస్ట్ వెస్టా మనకు అవసరం లేదు, కానీ మనని మనం డెవలప్ చేసుకోవాలంటే మనలో ఒక ఐక్యత రావాలి. దాని తర్వాత ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన మనం కూలంకుషంగా మాట్లాడుకునేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం.